నమస్కారం గురుగారు. నమస్కారం అండి. శ్రీమన్ మహాగణాధిపతి అయిన శ్రీ గురుభ్యో నమః. గురువందనం. ముందుగా నా జన్మనిచ్చిన తల్లిదండ్రులకి పాదాభివందనం తెలియజేస్తున్నాను. గురుగారు మీరైతే కనుక రెమెడీస్లో చాలా ఫేమస్ అయిపోయారు గురుగారు. అంటే ఏంటంటే చాలా మందికి ఒకే సమస్య ఉంది అని చెప్పటం వరకు ఓకే, కానీ అది మనం ఇంట్లోనే చేసుకునేలాగా దానికి ఒక రెమెడీ చెప్తున్నారు కదా, అది చాలా వరకు హుక్ అవుతుంది గురుగారు. ఎందువల్ల అంటే అండి, రెమెడీస్ చాలా మంది వాళ్ళంతటా వాళ్ళు చేసుకుంటే ఎవరికైతే జాతక రీత్యా లేకపోతే గోచారం రీత్యా నష్టం వాటిల్లుతోందో వాళ్ళంతటా వాళ్ళు చేసుకోవడం వల్ల రెమెడీస్ చాలా అత్యద్భుతమైన ఫలదాయంగా ఉంటుంది. అదే చాలా చిన్న చిన్న ఊరికి ఏదో ఒక 10 రూపాయలు 15 రూపాయలు ఖర్చుతో చెప్పేస్తూ వస్తున్నారు మీరైతే. సో అందులో భాగంగా ఇప్పుడు నేను అడగపోయేది వచ్చేసి తాకట్టులో ఉన్న బంగారం గురుగారు. సో చాలా మందికి ఏంటంటే ఎంత బంగారం ఉన్నా బ్యాంకులోనే ఉండిపోతూ ఉంటుంది, ఏదో ఒక అవసరం కోసం కొదవ పెడుతూ ఉంటారు. ఆ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించుకునేలాగా ఏదైనా ఒక మంచి రెమెడీ చెప్పండి గురుగారు. తప్పకుండాను. ఇది తాకట్లో ఉన్న బంగారం అంటే అండి, రుణ బాధలు ఎక్కువ ఉంటేనే వ్యక్తి యొక్క జాతకంలో మనం ఉన్న బంగారం కానీ లేదా ఆస్తులు కానీ బ్యాంకుల్లోకి వెళ్ళిపోతాయి. ఈ తాకట్లోకి వెళ్ళిపోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ప్రతి రాశికి కూడా 6వ యొక్క లగ్నం రీత్యా కానీ రాశి రీత్యా కానీ 6వ స్థానం అండి. ఈ 6వ స్థానం అంటే గురుగారు ఇప్పుడు మీరు చెప్తున్నది ఎవరికి చూసుకోవాలి? ఇప్పుడు జనరల్ గా బంగారం లేడీస్ కే ఎక్కువ ఉంటుంది, కానీ పెట్టేదిమో మగవాళ్ళు పెడుతూ ఉంటారు తీసుకెళ్ళి. అంటే వీళ్ళది చూసుకోవాలా, వైఫ్ దా హస్బెండ్? అంటే ఏంటంటే అండి, అది యజమాని అసలు వీళ్ళు పెట్టిన బంగారం డబ్బు కోసం స్త్రీ యొక్క స్త్రీమూర్తిదే ఆ బంగారం. అవును, అది వీళ్ళే చేయించవచ్చు లేదా వాళ్ళే చేసుకోవచ్చు. తాకట్లోకి వెళ్ళిపోవడానికి గల కారణాలు ఏమిటి? ప్రధానంగా ఈ యొక్క ఇంట్లో కూడా ఆగ్నేయ స్థానంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ ఆగ్నేయ స్థానంలో ఎవరైతే మందార చెట్టు పెంచకుండా ఉన్నారో, మందార చెట్టు యాక్చువల్లీ ప్రతి ఇంట్లోనూ పెంచుతూ ఉంటారండి, పల్లెటూరులోనూ మామూలు ఇంట్లో. కానీ ఆగ్నేయంలో మందార చెట్టు ఉండడం వల్ల, ఇప్పుడు మందార చెట్టు కొట్టేయమంటలేదు, ఆ మందార చెట్టు తీసుకుని వాయువ్యం ప్లేస్లోనే ఎక్కడో వేసుకోవాలి. కానీ ఈ చెట్టు యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందని శాస్త్రం చెప్తుందండి. ఆగ్నేయంలో మందార చెట్టు ఉండకూడదండి. తర్వాత చాలా మంది తెలియని వ్యక్తులు ఈ అప్పులు పడడానికి గల కారణం ఏంటంటే వాళ్ళ జాతకం రీత్యా సమస్య కాకుండా ఇంట్లో పరివారాల వల్ల కూడా చాలా పరిణామాలు చెందుతూ ఉంటారు. ఏమిటి ఆ పరిణామాలు అంటే చాలా సింపుల్ రెమెడీస్. ఇది ఎవరైతే గమనించారో ఈ వీడియోని అత్యద్భుతంగా ఈ తప్పు మళ్ళీ చేయకుండా ఉంటే మన దగ్గర ఉన్న బంగారం కానీ మన దగ్గర ఉన్న ఆస్తులు కానీ బ్యాంకులో తాకట్టుకి వెళ్ళిపోకుండా ఉంటాయి. ప్రత్యేకంగా మీరు బంగారం గురించి అడిగారు. ఈ సువర్ణం అంటే ఏంటంటే కలిపురుషుడు సువర్ణంలో తిరుగుతూ ఉంటాడండి. దీనికి యజ్ఞ యాగాదులు చేయవలసిన అవసరం లేదు, దానం మాత్రం చాలా కంపల్సరీ. ఎవరైతే చారిటీస్ దాన ధర్మాలు చేస్తారో, దాన ధర్మాలు అంటే మనకు మించింది కాదండి. మా దగ్గరే లేక బంగారం తాకటికి వెళ్ళిపోయింది గురుగారు, ఇంక మమ్మల్ని దాన ధర్మాలు చేయమంటారు ఏంటని కింద కమెంట్స్ పెట్టేయచ్చు రేపు పొద్దున్న. ఇక్కడ దాన ధర్మాలు అంటే మన ఇంటికి వచ్చాడు ఎవరో వ్యక్తి, అది భోజన సమయం అయింది, మనం కనీసం ఒకరికైనా ఆ రోజు టైంకి భోజనం పెట్టగలిగితే ఈ కలిపురుషుడు ఏమైనా ఆలోచిస్తాడంటే, ఈ యొక్క నేను టెస్టింగ్ చేయడానికి పలానా వాళ్ళ ఇంటికి వెళ్తాను ఈవేళ, ఈ సమయంలో నాకు భోజనం పెడతారా లేదా టెస్ట్ చేస్తాను. నిజంగా భోజనం పెట్టినట్టు వీరు తినే వాటిల్లోనే నాకు భోజనం పెట్టినట్లయితే ఎవరైతే పెడతారో వీళ్ళకి ఏ యొక్క సమస్యలతో ఉన్నా, ఇందాక మీరు అడిగారు బంగారం ఆటోమేటికల్లీ తాకటికి వెళ్ళిపోయింది. ఎందుకు వెళ్ళిపోతుందంటే పిల్లల చదువుల నిమిత్తం కానీ లేదా ఆడపిల్లలు కానీ మగపిల్లల వివాహం గురించి కానీ లేదా ఈ యొక్క వ్యక్తి విపరీతంగా అప్పులు చేసేయడం వల్ల కానీ ఆర్థిక స్థితిగతులు క్షీణించడం వల్ల కానీ ఓ 10 ఏళ్ళుగా సంపాదించాం, ఇప్పుడు జాతకం రీత్యా బాగోలేదో లేకపోతే ఇంకో రీత్యా బాగోలేదో బంగారం తాకట్లోకి వెళ్ళిపోయింది, నేను విడిపిస్తానే అమ్మ నువ్వు కంగారు పడుకో, మళ్ళీ తీసుకొచ్చి నేను నీకు ఇచ్చి పుచ్చి నాది అని భార్యతో ఒప్పించి మగవాడు బ్యాంకులో పెట్టేస్తాడు. పాపం వీడి యొక్క ఆర్థిక స్థితిగతులు బాధపడకూడదు భర్తని తను మామూలు తాడైనా వేసుకుని తన దగ్గర ఉన్న నెక్లెస్, ఈ మెడలో ఉన్న హారాలు అవన్నీ ఇచ్చేస్తుంది. తిరిగి వెళ్ళడం చాలా ఈజీ కానీ తిరిగి రావడమే చాలా కష్టం అమ్మ. ఇప్పుడు గోల్డ్ రేట్ విపరీతంగా పెరిగిపోయింది. దానివల్ల ఏంటంటే మామూలుగా తీయలేరు. తీసుకుని అప్పు తెచ్చుకునే వాడు కూడా 1,60,000 పెట్టిన వాడు ఆటోమేటిక్గా 1,60,000 రూపాయలు వచ్చేస్తాయి. తీసి తెచ్చుకోవడం ఈజీయే, కానీ ఈవిడికి లక్ష్మీదేవికి చంచల మనస్తత్వం అని చెప్పడం జరుగుతుంది. ఈవేళ 500 రూపాయల నోటు నా దగ్గర ఉన్నది రేపు పొద్దున మీ దగ్గరికి వెళ్ళిపోతుంది, మీ దగ్గర నుంచి ఇంకో వ్యక్తి దగ్గరికి వెళ్ళిపోతుంది. ఎక్కడ స్థిరత్వంగా ఉండి లక్ష్మి కాదు, స్థిర నివాసి అని ఆవిడ్ని ప్రార్థించలేము. ఎవరి దగ్గర స్థిరంగా ఉండదు. కావాల్సి పెట్టి చూడండి, మీరు బీరువాలో 2 నెలలు మీకు పిచ్చెక్కిపోతుంది. ఒక 1,00,00,000 రూపాయలు తీసుకొచ్చి బీరువాలో దాచి చూడండి,
ఆవిడ 20 రోజులు మించి ఎవరి దగ్గరైనా పక్షం రోజులు అని చెప్పారు. ఏదో రకంగా తీస్తుంది బయటికి. బ్లాక్ మనీ ఉన్న వాళ్ళు ఏమైపోతున్నారు గురుగారు? బ్లాక్ మనీ ఉన్న వాళ్ళు మీరు అనడం చాలా కరెక్ట్. బ్లాక్ మనీ ఉన్నవాడికి ఏ రోజు ప్రశాంతత ఉండదండి. ఆ డబ్బు ఎలా ఉందో అని నిరంతరం టెన్షన్ తోటో వీటితోటే ఉంటాడు. పైకి మాత్రం నవ్వుతో బెంచ్ కార్ల మీద, రేంజ్ రోవర్, రోల్స్ రాయల్స్ కార్ మీద తిరుగుతూనే ఉంటాడు. కానీ ఆ ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి మార్చకపోతే వాడికి కూడా పిచ్చెక్కిపోతుంది. మొత్తం మీద మనకి డైవర్ట్ అవ్వకుండా ఈ గోల్డ్ గురించి అన్నాం కాబట్టి ఈ గోల్డ్ గురించి ప్రత్యేకంగా ఆగ్నేయ మూల మందార చెట్టు ఎవరైనా ఉంటే ఇమీడియట్గా ఆ చెట్టు తీసేసి వాయువ్య మూల ప్లేస్లో వేయండి. నేను ఇచ్చే ఎఫర్మేషన్ ఏంటంటే రెమెడీ మీకు ఎవరికైతే ఆగ్నేయ మూల మందార చెట్టు జరుగుతుందో వాళ్ళు ఇమీడియట్గా తీసి వాయు ప్రదేశంలో వేయండి. ఏదో అప్పు తీరటం లేదు గురుగారు, ఏ రకమైన చేయాలి? చాలా అత్యద్భుతమైన రెమెడీ అండి. ఎవరికైతే ఈ బంగారం నుంచి రుణం బయటికి రావట్లేదో వీళ్ళు ప్రతి ఒక్కళ్ళు చేయవలసిన విషయం అండి. అది స్క్రోలింగ్లో కూడా మళ్ళీ ప్రోగ్రామ్ ఉందో కూడా మీకు దాంట్లో రాయడం జరుగుతుంది. దేవమంత్రి విశాలాక్ష సదాలోకహితేరత అనేక శిష్య సంపూర్ణ పీడాం దహతి మే గురు. గురుడి యొక్క బలం బాగుంటే ఈ బంగారం అంటే సువర్ణం, గురుడు బాగున్నవాడే సువర్ణం వేసుకుంటాడు. ఈ సువర్ణం అంటే బంగారం ఎప్పుడైతే తాకట్లోకి వెళ్ళిపోయిందో ఇది 2 లైన్లు ప్రతి ఒక్కరు దీంట్లో క్యాస్ట్ కమ్యూనిటీ క్రీడ్ లేదండి. మరొకసారి చదువుతారు గురుగారు? తప్పకుండా. దేవమంత్రి విశాలాక్ష సదాలోకహితేరత అనేక శిష్య సంపూర్ణ పీడాం దహతు మే గురు అనే మంత్రాన్ని అండి. ఇది ఓన్లీ శ్లోకం మాత్రమే. ప్రతి ఒక్క వ్యక్తి కూడా చాలా మందికి డౌట్స్ రావచ్చు. ఇది మా వారు మందు కొడతాడు రాత్రిలో చదవచ్చా, బంగారం లోపలికి వెళ్ళిపోయింది కదా. ఇది ఎవరైతే స్త్రీమూర్తులు అంటే తల్లులు చదువుతారో బంగారం వెళ్ళిపోయింది గురుగారు ఏ రకంగా. ఇది రోజు కూడా అండి విడవకుండా 2 మాలలు చేయాలండి. అంటే 216 సార్లు. 216 సార్లు ఎందుకన్నానంటే మీకు ఏ సమయంలో చదవాలి అన్న సమయం కూడా ఉందండి. ఈ సమయాల్లో రాత్రిలప్పుడు చదివికుండా ఉదయం పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాతనా, లేదా తన భర్త ఉద్యోగంలోకి వెళ్ళిపోయాకనా, తన భర్త వ్యాపారంలోకి వెళ్ళాకనా ఇక్కడ టిఫిన్ చేసి చదవాలి, భోజనం తిన్నాక చదవకూడదని లేదు. దీనికి నీచు మాంసాదులు తోడు కూడా పని లేదండి. ఎవరైతే చదివి హ్యాపీగా దీనికి విషయం ఏం పెట్టాలంటే అంటే తేనె నివేదనగా పెట్టాలండి. తేనె ఎందుకు పెట్టామో అని అడగచ్చు. అంటే అమ్మవారి పటం గురుగారు మనం ఎవరు ఇక్కడ పటానికని కాదండి. ఈ యొక్క మంత్రం చదివిన తర్వాత ఈ యొక్క పరమేశ్వరుడు విశాలాక్షి దేవతన మంత్రాన్ని ఉపదేశించడం జరిగింది. ఇది ప్రత్యేకంగా సువర్ణం లోపలికి వెళ్ళిపోయింది అనుకున్న వాళ్ళు ఎవరైతే ఈ మంత్రాన్ని మరీ చెప్తున్నానో ఈ మంత్రం 2 లైన్లు అండి. ఇది చేసి జస్ట్ మన ఇంట్లో తేనె ఉంటుంది. ఈ తేనె నివేదనగా పెట్టి ఈ మంత్రం ఈ దేవతకి విశాలాక్షి దేవతను మనసులో ఊహించుకుని ఎవరైతే ఈ తేనె నివేదనగా అమ్మవారికి పెట్టి వీళ్ళు తినేయాలండి. ఆడవాళ్ళే ఓకే. అంటే 216 సార్లు చదవాలి కదా? 216 సార్లు అంటే అమ్మ కరెక్ట్ గా 25 నిమిషాల నుంచి అరగంట పడుతుంది. అంతే. ఒక మాల చేసేటప్పటికి 15 గంటలు అయిపోతుంది. 2 మాలలు చేసి తేనె నివేదనగా పెట్టి ఎవరైతే మనం స్వీకరించాలి. ఎందువల్ల అంటే దీనికి రాశి కారకత్వం కానీ గ్రహ కారకత్వం కానీ లేదు. అంటే మేష రాశి వాళ్ళే చేయాలి, మేన రాశి వాళ్ళు చేయకూడదు. 12 రాశుల వాళ్ళు చేయడం వల్ల అంటే ఈ గోచార ఫలితమైనా ఏళ్ళు నడిచినైనా ఇంకోటినైనా సరే బంగారం ఆటోమేటికల్లీ ఉండదు. ఇంట్లో ఉంటే భయంగా ఉంటుంది. బ్యాంకులో పెడదామని కొంతమంది పెట్టేస్తారు. అది ఉంటే మనకు ఉపయోగం. వ్యాపారంలో పెడదాం ఈ 10 లక్షలు 20 లక్షలు తాకట్లో పెడతారు. ఈ తాకట్లో పెట్టకుండా తాకట్లో పెట్టిన ఏ వ్యక్తి అయినా ఈ మంత్రాన్ని విడవకుండా ఎవరైతే ఒక మండలం రోజులు అంటే 41 రోజులు చేస్తారో మీరు చేసి చూడండి. 15 రోజుల ఈటావిడికి వ్యూవర్స్ అందరికీ, ఎందుకంటే ప్రత్యేకంగా నేనే పెట్టాను, నాకే అవసరమైందండి. నేను ఈ మంత్రాన్ని చేసే మీకు చెప్పడం జరుగుతుంది ప్రాక్టికల్గా. దేవమంత్రి విశాలాక్ష సదాలోకహితేరత అనేక శిష్య సంపూర్ణ పీడాం దహతు మే గురు అన్న మంత్రాన్ని చేయడం వల్ల మండలం 40 రోజులు. దీనికి చాలా మంది అడగచ్చు, ఏమంటే మేము ఎలాగ అన్వి తినకూడదా, తినచ్చు అన్నారు కదా, లేదా ఇంకోటి చేయకూడదా? ఇక్కడ ఆడవారు చేయడం వల్ల ఈ లక్ష్మీదేవి ఆటోమేటికల్లీ ఈ సువర్ణం ఆటోమేటికల్లీ బయటకు వచ్చి సస్యశ్యామలంగా మీరు ఒక 41 రోజులు విడవకుండా చేసి చూడండి. అంటే మధ్యలో ఆడవాళ్ళు ఆటంగా వచ్చిన 4 రోజులు మానేసి 5వ రోజు స్థానం అయిన తర్వాత చెయ్యాలండి. ఈ 4 రోజులు కూడా ఋతువులో ఉన్న రోజులు చెయ్యొద్దు ఆడవాళ్ళు, అది మంచి పద్ధతి కాదు. ఈ 4 రోజులు మానేసి మళ్ళీ 5వ రోజు 41 రోజు మండలంగా చేస్తే తప్పకుండా అత్యద్భుతమైన ఫలితం. దీంట్లో
చాలా ఆహార నియమాలు ఏమీ లేవండి. భర్త కానీ పిల్లలు కానీ స్కూల్కి వెళ్ళాక లేకపోతే వాళ్ళ ఉద్యోగాలకు వెళ్ళాక ఆయన వ్యాపారాలకు వెళ్ళాక ప్రశాంతంగా మనం ఏక ఆసనమే చేయాలని. ఎగ్జాంపుల్ ఈ సోఫాలో కూర్చున్నాను నేను, ఇక్కడ కూర్చుని లేవకూడదండి. మళ్ళీ మధ్యలో ఏదో ఫోన్ వచ్చిందనో టీవీలో ఏదో నాటికి వచ్చిందో నాటికి చూస్తూ చేస్తే ఈ యొక్క మంత్రంకి అనుష్ఠానపూర్వకమైన బలం పోతుంది. ప్రశాంతంగా కూర్చున్న ప్లేస్ దగ్గర నుంచి కూర్చుని ఎవరైతే చేశారో స్త్రీమూర్తులు మీరు కావలిస్తే చూడండి, నెలలోపు ఏదో రకంగా మా భర్తకి డబ్బులు అంది నా బంగారం నాకు తీసుకొచ్చి ఇచ్చారు గురువుగారు అని కమెంట్స్ రూపంలో కొన్ని 100 మంది పెట్టడం జరుగుతుంది. ఈకైనా మీకు డౌట్స్ ఈ సువర్ణం గురించి కానీ లేకపోతే మీ జాతక భావాల గురించి అయినా వచ్చినట్లయితే నా కమెంట్స్లో నా యొక్క ఫోన్ నెంబర్ దాంట్లో ఉంది కాబట్టి మీరు నా డైరెక్ట్గా కలిసినట్లయితే లేదా ఫోన్ మీద అపాయింట్మెంట్ తీసుకున్నట్లయితే ఈ జాతక భావాల గురించి కానీ వాస్తు భావం గురించి కానీ మీకు క్లుప్తంగా చెప్పడం జరుగుతుంది. తప్పకుండా గురుగారు. నమస్తే.